అన్న ఈ హోటల్ పొద్దున వచ్చినాం కదా, ఇక్కడ నీళ్లుండయి నాకు తెలుసు, అందుకనే మన ఇంటి ఇక్కడ తాగత్తిమి. ఇప్పుడు వీడికి వచ్చినాక పరిస్థితి ఏందే? అయితే మనం ఇప్పుడు నీళ్లు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ నీళ్లు ఉన్నాయని అర్థం ఆలోచన, ఇది నీళ్లు ఉంటాయి. ఒకవేళ ఇండియన్ నీళ్లు ఉంటాయా నేను అత్తే నీళ్లు ఉండేవి నాకు. నేను ఎప్పుడు నా జీవితం నా ప్రతి రైలు నేను ఎక్కే ప్రతి రైలు జీవితకాలం లేటే అట్లుంటే మన జీవితం. ఎప్పటికీ అట్లా ఉంటది అన్న? అంతే ఉంటుంది మన జీవితం. ఏదంటే అన్న నేను కూరగాయలు మార్కెట్ పోయినా అనుకో, ఇప్పుడు వంకాయలు కావాలని పోయినా, వంకాయలు దొరికాయి నాకు పక్క పక్క. ఈ తర్వాత వంకాయలు దొరికాయని చెప్పేసి నెక్స్ట్ ఏం చేస్తా, టమాటా కావాలని పోయినా అనుకో, టమాటా దొరికాయి నాకు. వంకాయలు పుష్కలంగా ఉంటాయి. అప్పుడు ఏది అవసరం ఉంటే అది దొరకదు, ఏది అద్దనుకుంటే అవే దొరుకుతాయి. కానీ చాలా మందికి ఉంటుంది సమస్య, చెప్పరు అన్నమాట. ఇక ఒకవేళ మనం కూల్ డ్రింక్ తాగాలని పోయినాం అనుకో అన్న, థమ్స్ అప్ ఏదన్నా షాప్ కి విలేజ్లో పోయినాం, పరిస్థితి దొరకదు, అది పక్కా దొరకదు. అది మీ అదృష్టం. థమ్స్అప్ అంటే థమ్స్అప్ ఉంటుంది, ఉన్నది పెప్సీ ఉంటుంది, ఇంకా వేరే రకాలు ఉంటుంది. మన పెప్సీ పోయినాం అనుకో థమ్స్అప్ ఉంటుంది. ఒకవేళ ఉన్నది కూల్ ఉండదు, అసలు ఉండదు, నీళ్ళు పోతుంటది, ఇంకో రోజు ఉంటుంది. నేను ఏది అనుకుంటే అదే అన్న. నా జీవిత కాలం లోపల ఎన్నో జరిగే సంఘటనలు. మై లైఫ్ స్ట్రగుల్ అగైన్ కంటిన్యూషన్. అట్లా బాధపడతారా ఎప్పుడన్నా? నేను బాధపడే, ఇక నాకు అలవాటు అయిపోయింది. ఇక ఇప్పుడు నేను చికెన్ మార్కెట్ అనుకో, మటన్ ఇష్టం మనకు, మటన్ ఉంటుందా నేను పోతా, మటన్ ఉండదా, చికెనే ఉంటుంది. అట్లా ఏదైనా స్వీట్ అయినా ఏదైనా నీ ఏది అనుకుంటా అది అట్లుంటుంది అన్నమాట మన జీవితం అనమాట. ఏం బాధపడద్దన్నా, బరాబర్ అన్ని మంచి జరుగుతాయి. ఏం మంచి జరుగుతుంది అన్న నాకైతే